జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు, జగన్ ను కలవాలంటే ముందుగా ఆయన్ను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు. ఇంత ప్రాముఖ్యత ఉందని సజ్జల అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువు, క్లాస్మేటో, రూమ్మేటో, ఇంకేదో కాదు. ఇంకా చెప్పాలి అంటే జైల్ మేట్ కూడా కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాదు. వాస్తవానికి ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటు నుంచి మీడియాకు చేరుతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ఇప్పటికీ పార్టీ వ్యవహారాలలో ఆయనే కీలకం అనటంలో సందేహమే లేదు. అయితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీ నేతలు కేడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ ఓటమికి ఆయన పుత్రరత్నం, వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డే కారణమంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జగన్ కూడా పిల్ల సజ్జలను అదేనండి, సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి ఊస్ట్ చేసి పారేశారు. పరాజయం తర్వాత తొలినాళ్లలో సజ్జలను కూడా దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అదేమీ లేదు. ఇప్పటికే సజ్జల పార్టీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ మేకర్ గా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత మసకబారిపోయిన పార్టీ ఓటమి తర్వాత వైసీపీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో జగన్ కోటరీపై చేసిన వ్యాఖ్యల తర్వాత పరిస్థితిలో ఒకంత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు ఈ సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివెందులో ప్రధాన ప్రత్యర్థనే చెప్పాలి. ఆయన మొదటి నుంచి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. తెలుగుదేశంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతెందుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ కు, జగన్ కు 1999 నుంచి 2014 వరకు ప్రత్యర్థిగా 4 సార్లు ఎన్నికలలో పోటీ చేశారు. ఆ 4 సార్లు ఓడిపోయారనుకోండి, అది వేరే సంగతి. తొలి నుంచి రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న సతీష్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2011, 2014లో ఆయన తెలుగుదేశం తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వేంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పనిచేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీ పంచను చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యతే అని ఆయన సన్నిహితులు చెబుతారు. సుదీర్ఘకాలం తెలుగుదేశంలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్ట్ అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.